నాగర్ కర్నూలు జిల్లా సోమశిల దగ్గర అమరాబాద్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోకి వచ్చింది పెద్దపులి. కృష్ణానది పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో సంచరించినట్లు గుర్తించారు. దీంతో ఏపీ, తెలంగాణ అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించారు. 17 రోజుల క్రితం ఏపీలోని ఆత్మకూరు ఫారెస్ట్ నుండి ఈదుకుంటూ వచ్చింది. తెలంగాణలోకి ప్రవేశించింది పెద్దపులి. పులి సంచారంతో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణానదిలో బోటుతో గస్తీ నిర్వహించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు. మేము చెప్పేది అనగా ఏపీ నుంచి కృష్ణానది దాటుతూ తెలంగాణ ఫారెస్ట్ ఏరియాలకు ఒక పెద్ద పులి ప్రవేశించినది. అడవి నుంచి పంట పొలాలకు వచ్చి తిరిగినట్టు పాదముద్రలు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి చూస్తే వాస్తవానికి పాదముద్రలు ఉన్నాయి. అది తిరిగి మళ్ళీ అడవిలోకి ప్రవేశించింది. కాకపోతే ప్రజలు అప్రమత్తంగా ఉండి దాని సమాచారం మాకు తెలుపగలరని మేము కోరుతున్నాం. అట్లే మేము కూడా సీసీ కెమెరాలు కట్టి మేము చాలా దాన్ని ఎక్కడ పాదముద్రలు కృష్ణానది ఒడిపోయి తిరిగి అందుకొరకు ప్రజలు అప్రమత్తం ఉండాలి. దాని గురించి మేము చాలా ఎంక్వైరీ చేస్తున్నాం సీసీ కెమెరాల ద్వారా. దాన్ని ఎక్కడున్నది మేము గుర్తిస్తాను. మొత్తం బుడదామా పెదపులి జాడలు ఇవి. ఎంగంపల్లి తాండలో రాత్రవద్దు గోప్యాగాని కొడుకు సేన్లోకి వెళ్ళి ఎలుగడ్డ ఎక్కింది. ఇగో రాత్రవత్ రమేష్ కేసులు మనవోడు వాని సేన్లోకి వెళ్ళి పెదపులి రాత్రి